మనిషి ఎప్పుడు ఆకాశం వైపు చూసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం కేవలం ఆకాశం వైపు చూడడం లేదు, చంద్రుడిపై పర్మనెంట్ అడ్రస్ సెట్ చేసుకునే పనిలో ఉన్నాం. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా ఇప్పుడు చంద్రుడిని శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలంటూ ఫిక్స్ అయింది. కానీ ఈ రేసులో ఒక్క అమెరికా మాత్రమే లేదు, చైనా కూడా పక్కా ప్లాన్తో దూసుకొస్తుంది. అసలు నాసా ఈ మూన్ బేస్ ప్రాజెక్ట్ కోసం $20 మిలియన్ ఎందుకు ఖర్చు చేస్తుంది? జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎందుకు రంగంలోకి దిగింది? ఇప్పుడు యుద్ధం ఆకాశంలో మిజైల్స్ అటాక్స్ నుంచి గ్రహాల మీదకు మళ్ళింది. అసలు ఈ కొత్త స్పేస్ వార్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. 2029 ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్. ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసేలోపు అమెరికన్లను మళ్లీ చంద్రుడిపైకి పంపాలంటూ అగ్రరాజ్యం భావిస్తుంది. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే, చంద్రుణ్ణి మళ్ళీ ఎప్పటికీ వదులుకోకూడదు అనేది నాసా ఒక కొత్త నినాదం. ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు, ఇది ఒక పవర్ గేమ్ కూడా. చైనా 2030 నాటికి చంద్రుడిపైకి మానవుల్ని పంపాలంటూ అడుగులు వేస్తుంది. రీసెంట్గా షెన్జౌ 23 ప్రయోగాన్ని కూడా చూశారు కదా. చైనా తన ట్యాంగ్యాంగ్ స్పేస్ స్టేషన్ ఎంత వేగంగా డెవలప్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సో నాసా మీద మేమే ఫస్ట్ అనిపించుకోవాల్సిన ఒత్తిడి ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. సరే, అసలు ఈ మూన్ బేస్ ప్లాన్ ఏంటి? నాసా దీన్ని 3 దశల్లో ప్లాన్ చేస్తుంది. మొదటిది రోబోటిక్ అడ్వాన్స్, అంటే మనుషులు వెళ్ళకముందే రోబోటిక్ ల్యాండర్స్ అలాగే హాపింగ్ డ్రోన్స్ వంటివి అక్కడికి తీసుకువెళ్ళి మ్యాపింగ్ చేయాలి. సెకండ్ది మౌలిక సదుపాయాలు. 2029 నుంచి 2032 మధ్యలో పవర్ గ్రిడ్స్, అణు రియాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటుంది. అవును, చంద్రుడిపై అణుశక్తితో పవర్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడవది పర్సనల్ సెటిల్మెంట్, అంటే రెగ్యులర్ సిబ్బంది మార్పిడి. చంద్రుడిపై ఒక అమెరికన్ సిటీని నిర్మించడమే ఈ ఫేజ్ టార్గెట్. ఈ ప్రాజెక్ట్లో జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్, ఇంట్యూటివ్ మిషన్స్, ఆస్ట్రోబోటిక్ లాంటి దిగ్గజ కంపెనీలు పార్ట్నర్స్గా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ ఆరిజిన్ ఎండ్యూరెన్స్ ల్యాండర్, ఇది స్వయం ప్రతిపత్తితో ల్యాండ్ అయ్యేటువంటి కెపాసిటీ కలిగి ఉండాలంటూ నాసా ఒక కండిషన్ పెట్టింది. ఇక రోవర్స్ విషయానికి వస్తే 1970లో వాడినటువంటి బగ్గీల కంటే కూడా ఇవి చాలా అడ్వాన్స్డ్. లూనార్ అవుట్పోస్ట్ మరియు వెంటూరీ ఆస్ట్రోల్యాబ్ కంపెనీలు వీటిని డిజైన్ చేస్తున్నాయి. ఇవి ఒక్కోటి 1 టన్ను బరువు ఉంటాయి. ఇవి 20 డిగ్రీల ఏటవాలు కొండల్ని కూడా ఈజీగా ఎక్కేస్తాయట. పైగా 2 ఆస్ట్రోనాట్స్ని కూడా మోసుకెళ్ళగలుగుతాయి. షాకిల్టన్ కనెక్టింగ్ రిడ్జ్ వద్ద రోవర్స్ని దింపడమే ప్రధాన టార్గెట్. మరి వీటన్నిటిని చంద్రుడిపైకి తీసుకెళ్లేది ఎవరు? ఎలాన్ మస్క్ స్టార్షిప్. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ల్యాండింగ్ సిస్టమ్ అయితే ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదు. ఇది చాలా లేట్ అవుతూ వస్తుంది. టైం లైన్ అవాస్తవికంగా ఉందన్న వాదన కూడా ఉంది. ఆస్ట్రోనాట్స్ను సేఫ్గా దించడమే అతిపెద్ద ఛాలెంజ్ అంటూ నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఇదంతా ఒక పొలిటికల్ మూవ్ అని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది ఫ్యూచర్ కోసం అవసరం అంటూ నాసా గట్టిగా నమ్ముతోంది. కానీ ఫైనల్ గోల్ ఏంటి అంటే అంగారక గ్రహం, అంటే మార్స్ మీదకు వెళ్ళడానికి చంద్రుడే ఒక లాంచింగ్ ప్యాడ్. అంతా బాగానే ఉంది, కానీ ఎక్స్పర్ట్స్ మాట ఏంటి అంటే ఓపెన్ యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ సిమియోన్ బార్బర్ ఏమంటున్నారంటే, చైనా మొదట చంద్రుడిపై అడుగు పెడితే నాకు ఏమాత్రం ఆశ్చర్యం కాదు అని చెప్పుకొస్తున్నారు. చైనా మూన్ బేస్ డ్రాగన్ కంట్రీ 2030 నాటికి మూన్ బేస్ ఏర్పాటు చేయడానికి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టే ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. దీనిని చైనీస్ భాషలో ఇంటర్నేషనల్ మూన్ బేస్ లేదా గుఓజీ యూక్యూ కేయున్ జూన్ అని పిలుస్తుంటారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ CNSA నేతృత్వంలో రష్యాకు చెందినటువంటి రోస్ కాస్మోస్ జాయింట్గా దీన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ఇందులో మరికొన్ని దేశాలు కూడా పార్ట్నర్లుగా చేరాయి. చంద్రుడి సౌత్ పోల్ వద్ద శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడం, 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించడం, ఆ తర్వాత 2031-35 మధ్యకాలంలో అక్కడ ఒక కంప్లీట్ బేస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చైనా టార్గెట్గా పెట్టుకుంది. ఈ బేస్ ఏర్పాటుకు పునాదిగా చైనా తన చాంగ్ ఈ సిరీస్ రోబోటిక్ మిషన్లను ఇప్పుడు ప్రయోగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ 2028-32 మధ్యలో అంతరిక్షంలో జరగబోయే ఈ డెవలప్మెంట్స్ మానవ చరిత్రను మార్చేయబోతున్నాయి. అయితే ఇందులో చైనా గెలుస్తుందా లేక నాసా తన సత్తా చాటుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.
మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో జీవిస్తున్నాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై గడ్డ కట్టిన నీరుంది. దాన్ని డ్రింకింగ్ వాటర్ ఆక్సిజన్గా మార్చవచ్చు. చంద్రుడిపై బేస్ ఉంటే అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్ళడం చాలా సింపుల్. మనం శాశ్వతంగా అక్కడే ఉంటామంటూ నాసా స్ట్రాంగ్గా నమ్ముతోంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే మనిషి చంద్రుడిపై శాశ్వతంగా నివసించగలడా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడో 1969లో మొట్టమొదటిగా మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టాడు. మరి ఇన్ని దశాబ్దాల పాటు మరొకసారి ఏ మానవుడు చంద్రుడి మీద ఎందుకు అడుగు పెట్టలేకపోయాడు? అంటే అప్పుడు ప్రపంచానికి అమెరికా అబద్ధం చెప్పిందా అనే ప్రశ్న వస్తే చాలామంది సైంటిస్టులు కూడా అవును అనే సమాధానం చెప్తున్నారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిన్నగాక మొన్న భారత్ చంద్రుడి మీద ఒక రోవర్ని దించడానికే నానా కష్టాలు పడిందే. మరి డైరెక్ట్గా చంద్రుడి మీద పెద్ద పెద్ద సిటీలనే కట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు రానున్న 4-5 ఏళ్లలో. ఇవి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇంతకీ ఈ రేసులో భారత్ ఎక్కడుంది? చైనా, అమెరికా దేశాలని ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్కుందా? మనం కూడా అతి త్వరలో ఇలాంటి ప్రయోగాల్ని మొదలు పెడతామని చెప్పి మన ఇస్రో కూడా చెప్తోంది. కానీ ఎంత వేగంగా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి. మనిషి ఎప్పుడు ఆకాశం వైపు చూసి అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనం కేవలం ఆకాశం వైపు చూడడం లేదు, చంద్రుడిపై పర్మనెంట్ అడ్రస్ సెట్ చేసుకునే పనిలో ఉన్నాం. అవును, మీరు విన్నది నిజమే. అమెరికా ఇప్పుడు చంద్రుడిని శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలంటూ ఫిక్స్ అయింది. కానీ ఈ రేసులో ఒక్క అమెరికా మాత్రమే లేదు, చైనా కూడా పక్కా ప్లాన్తో దూసుకొస్తుంది. అసలు నాసా ఈ మూన్ బేస్ ప్రాజెక్ట్ కోసం $20 మిలియన్ ఎందుకు ఖర్చు చేస్తుంది? జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎందుకు రంగంలోకి దిగింది? ఇప్పుడు యుద్ధం ఆకాశంలో మిజైల్స్ అటాక్స్ నుంచి గ్రహాల మీదకు మళ్ళింది. అసలు ఈ కొత్త స్పేస్ వార్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. 2029 ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్. ట్రంప్ అధ్యక్ష పదవీ కాలం ముగిసేలోపు అమెరికన్లను మళ్ళీ చంద్రుడిపైకి పంపాలంటూ అగ్రరాజ్యం భావిస్తుంది. కానీ ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే చంద్రుణ్ణి మళ్ళీ ఎప్పటికీ వదులుకోకూడదు అనేది నాసా ఒక కొత్త నినాదం. ఇది కేవలం సైన్స్ మాత్రమే కాదు, ఇది ఒక పవర్ గేమ్ కూడా. చైనా 2030 నాటికి చంద్రుడిపైకి మానవుల్ని పంపాలంటూ అడుగులు వేస్తుంది. రీసెంట్గా షెంజౌ 23 ప్రయోగాన్ని కూడా చూశారు కదా. చైనా తన ట్యాంగ్యాంగ్ స్పేస్ స్టేషన్ ఎంత వేగంగా డెవలప్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సో నాసా మీద మేమే ఫస్ట్ అనిపించుకోవాల్సిన ఒత్తిడి ఇప్పుడు చాలా క్లియర్గా ఉంది. సరే, అసలు ఈ మూన్ బేస్ ప్లాన్ ఏంటి? నాసా దీన్ని 3 దశల్లో ప్లాన్ చేస్తుంది. మొదటిది రోబోటిక్ అడ్వాన్స్, అంటే మనుషులు వెళ్ళకముందే రోబోటిక్ ల్యాండర్స్ అలాగే హాపింగ్ డ్రోన్స్ వంటివి అక్కడికి తీసుకువెళ్ళి మ్యాపింగ్ చేయాలి. సెకండ్ది మౌలిక సదుపాయాలు. 2029 నుంచి 2032 మధ్యలో పవర్ గ్రిడ్స్, అణు రియాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటుంది. అవును, చంద్రుడిపై అణుశక్తితో పవర్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక మూడవది పర్సనల్ సెటిల్మెంట్, అంటే రెగ్యులర్ సిబ్బంది మార్పిడి. చంద్రుడిపై ఒక అమెరికన్ సిటీని నిర్మించడమే ఈ ఫేజ్ టార్గెట్. ఈ ప్రాజెక్ట్లో జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్, ఇంట్యూటివ్ మెషిన్స్, ఆస్ట్రోబోటిక్ లాంటి దిగ్గజ కంపెనీలు పార్ట్నర్స్గా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ ఆరిజిన్ ఎండ్యూరెన్స్ ల్యాండర్, ఇది స్వయం ప్రతిపత్తితో ల్యాండ్ అయ్యేటువంటి కెపాసిటీ కలిగి ఉండాలంటూ నాసా ఒక కండిషన్ పెట్టింది. ఇక రోవర్స్ విషయానికి వస్తే 1970లో వాడినటువంటి బగ్గీల కంటే కూడా ఇవి చాలా అడ్వాన్స్డ్. లూనార్ అవుట్పోస్ట్ మరియు వెంటూరీ ఆస్ట్రోల్యాబ్ కంపెనీలు వీటిని డిజైన్ చేస్తున్నాయి. ఇవి ఒక్కోటి 1 టన్ను బరువు ఉంటాయి. ఇవి 20 డిగ్రీల ఏటవాలు కొండల్ని కూడా ఈజీగా ఎక్కేస్తాయట. పైగా 2 ఆస్ట్రోనాట్స్ని కూడా మోసుకెళ్ళగలుగుతాయి. షాకిల్టన్ కనెక్టింగ్ రిడ్జ్ వద్ద రోవర్స్ని దింపడమే ప్రధాన టార్గెట్. మరి వీటన్నిటిని చంద్రుడిపైకి తీసుకెళ్లేది ఎవరు? ఎలాన్ మస్క్ స్టార్షిప్. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ల్యాండింగ్ సిస్టమ్ అయితే ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదు. ఇది చాలా లేట్ అవుతూ వస్తుంది. టైం లైన్ అవాస్తవికంగా ఉందన్న వాదన కూడా ఉంది. ఆస్ట్రోనాట్స్ను సేఫ్గా దించడమే అతిపెద్ద ఛాలెంజ్ అంటూ నిపుణులు చెప్తూ వస్తున్నారు. ఇదంతా ఒక పొలిటికల్ మూవ్ అని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినా ఇది ఫ్యూచర్ కోసం అవసరం అంటూ నాసా గట్టిగా నమ్ముతోంది. కానీ ఫైనల్ గోల్ ఏంటి అంటే అంగారక గ్రహం, అంటే
మార్స్ మీదకు వెళ్ళడానికి చంద్రుడే ఒక లాంచింగ్ ప్యాడ్. అంతా బాగానే ఉంది, కానీ ఎక్స్పర్ట్స్ మాట ఏంటి అంటే ఓపెన్ యూనివర్సిటీకి చెందినటువంటి డాక్టర్ సిమియోన్ బార్బర్ ఏమంటున్నారంటే చైనా మొదట చంద్రుడిపై అడుగు పెడితే నాకు ఏమాత్రం ఆశ్చర్యం కాదు అని చెప్పుకొస్తున్నారు. చైనా మూన్ బేస్ డ్రాగన్ కంట్రీ 2030 నాటికి మూన్ బేస్ ఏర్పాటు చేయడానికి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టే ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్. దీనిని చైనీస్ భాషలో ఇంటర్నేషనల్ మూన్ బేస్ లేదా గుఓజీ యూక్యూ కేయున్ జూన్ అని పిలుస్తుంటారు. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సిఎన్ఎస్ఏ నేతృత్వంలో రష్యాకు చెందినటువంటి రోస్ కాస్మోస్ జాయింట్గా దీన్ని ప్రారంభించాయి. ఇప్పుడు ఇందులో మరికొన్ని దేశాలు కూడా పార్ట్నర్లుగా చేరాయి. చంద్రుడి సౌత్ పోల్ వద్ద శాశ్వత పరిశోధనా కేంద్రాన్ని నిర్మించడం, 2030 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించడం, ఆ తర్వాత 2031-35 మధ్యకాలంలో అక్కడ ఒక కంప్లీట్ బేస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చైనా టార్గెట్గా పెట్టుకుంది. ఈ బేస్ ఏర్పాటుకు పునాదిగా చైనా తన చాంగ్ ఈ సిరీస్ రోబోటిక్ మిషన్లను ఇప్పుడు ప్రయోగిస్తోంది. ఏది ఏమైనప్పటికీ 2028-32 మధ్యలో అంతరిక్షంలో జరగబోయే ఈ డెవలప్మెంట్స్ మానవ చరిత్రను మార్చేయబోతున్నాయి. అయితే ఇందులో చైనా గెలుస్తుందా లేక నాసా తన సత్తా చాటుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి. మనం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో జీవిస్తున్నాం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై గడ్డ కట్టిన నీరుంది. దాన్ని డ్రింకింగ్ వాటర్ ఆక్సిజన్గా మార్చవచ్చు. చంద్రుడిపై బేస్ ఉంటే అక్కడి నుంచి అంగారక గ్రహానికి వెళ్ళడం చాలా సింపుల్. మనం శాశ్వతంగా అక్కడే ఉంటామంటూ నాసా స్ట్రాంగ్గా నమ్ముతోంది. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే మనిషి చంద్రుడిపై శాశ్వతంగా నివసించగలడా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎప్పుడో 1969లో మొట్టమొదటిగా మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టాడు. మరి ఇన్ని దశాబ్దాల పాటు మరొకసారి ఏ మానవుడు చంద్రుడి మీద ఎందుకు అడుగు పెట్టలేకపోయాడు? అంటే అప్పుడు ప్రపంచానికి అమెరికా అబద్ధం చెప్పిందా అనే ప్రశ్న వస్తే చాలామంది సైంటిస్టులు కూడా అవును అనే సమాధానం చెప్తున్నారు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిన్నగాక మొన్న భారత్ చంద్రుడి మీద ఒక రోవర్ని దించడానికే నానా కష్టాలు పడిందే. మరి డైరెక్ట్గా చంద్రుడి మీద పెద్ద పెద్ద సిటీలనే కట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు రానున్న 4-5 ఏళ్లలో. ఇవి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇంతకీ ఈ రేసులో భారత్ ఎక్కడుంది? చైనా, అమెరికా దేశాలని ధీటుగా ఎదుర్కొనే సత్తా భారత్కుందా? మనం కూడా అతి త్వరలో ఇలాంటి ప్రయోగాల్ని మొదలు పెడతామని చెప్పి మన ఇస్రో కూడా చెప్తోంది. కానీ ఎంత వేగంగా? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.